ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. వరుస విజయాలతో బాక్సాఫీస్ని షేక్ చేసిన బోయపాటికి ఈ సామెత అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. మంచి మాస్ మసాలా సినిమాలు తీసి టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఎదిగిన ఈ దర్శకుడితో ఒక్క సినిమా చేస్తే చాలు మాస్ హీరో అయిపోవచ్చని అనుకున్న చాలా మంది ఇప్పుడు బోయపాటి కనిపిస్తే చాలు భయపడి పారిపోతున్నారట. తాజాగా తనకి అచ్చొచ్చిన నందమూరి బాలయ్య కూడా ఈ దర్శకులో వారిని సైలెంట్గా సైట్ చేసినట్టు తెలుస్తుంది. మరి తనకి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ని సైట్ చేసి ఎవరిని లైన్లో పెడుతున్నాడో మనము లుక్కేద్దామా? బోయపాటి మాస్ సినిమాల్లో ఘనాపాటి. హీరో చేత కత్తి పట్టించి బాక్సాఫీస్ను ఎలా ఊచుకొత కోయాలో బాగానే వంట పట్టించుకున్న ఈ యాక్షన్ డైరెక్టర్కు ప్రస్తుత కాలం అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. భద్రా సినిమాతో తెలుగు తెరపైకి తనదైన ముద్ర వేసిన ఈ దర్శకుడు తులసి సినిమాతో టాలీవుడ్లో గట్టి పునాదే వేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత వెంకీతో కత్తి పట్టించిన బోయపాటి క్లాస్ ఆడియన్స్తో క్లాప్స్ గట్టిగానే కొట్టించాడు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణతో చేసిన సింహ సినిమా మాస్ జనాలకు పూనకాలు తెప్పించిందని చెప్పాలి. బాలయ్య డ్యూయల్ రోల్లో చూపిన నట విశ్వరూపం అభిమానులకు ఫుల్ మీల్స్తో ఆకలి తీర్చిందని కలెక్షన్లే చెప్పాయి. సింహ సినిమాతో టాలీవుడ్ను తన వైపు తిప్పుకున్న బోయపాటి ఆ తర్వాత ఎన్టీఆర్తో తీసిన దమ్ము నందమూరి అభిమానులను బాగా నిరాశపరిచింది. ఇక మళ్లీ బాలయ్యతో జతకట్టిన ఈ డైరెక్టర్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు నేనే లెజెండ్ అంటూ ఘనంగా చాటడంతో ఈయన పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక అల్లు అర్జున్తో సరైనోడు తీసి తెలుగు సినిమాకు నేనే సరైన మాస్ మసాలా డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు బొక్కబోర్లా పడ్డా మరలా తనకు అచ్చొచ్చిన బాలయ్య అఖండమైన సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టి నేనింకా లైమ్ లైట్ లోనే ఉన్నానండవి అంటూ చాటాడు. ఆ ఊపులోనే రామ్ పోతినేనితో తీసిన స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో ఫ్లాప్ మూట కట్టుకున్న బోయపాటికి విమర్శకుల నుండి ట్రోల్స్ కూడా గట్టిగానే ఫేస్ చేశాడు. దీంతో మళ్లీ తనను కాపాడేది బాలయ్యే అంటూ వెళ్లిన బోయపాటికి అక్కడ పెద్ద షాకే తగిలిందట. డిజాస్టర్ తీసిన బోయపాటిని సైడ్ చేస్తూ గతేడాది సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వీరసింహారెడ్డి డైరెక్టర్తో జత కట్టనున్నాడన్న వార్తలు జోరందుకున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య అభిమానులు మెప్పించేలా తెరపై వీరసింహారెడ్డి సినిమాతో నందమూరి అభిమానులకు కావలసిన హీరో ఎలివేషన్ సీన్స్ మాస్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో మంచి మాస్ డైరెక్టర్గా బాలయ్య చేత శభాష్ అనిపించుకున్నాడట. చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ వీరసింహారెడ్డి సినిమానే బాగుందని టాక్ తెచ్చుకోవడంతో బాలయ్య బోయపాటి కన్నా గోపీచంద్ మలినేని బాగా నమ్మినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. తనకు వరుస హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటిని కాదని ఒక్క హిట్ ఇచ్చిన గోపీచంద్తో జత కట్టనున్నారన్న వార్తలు ఎంతవరకు నిజమో కాలమే సమాధానం చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.